అక్కడ ఎదురుగా కనిపించేది గోల్కొండ మెయిన్ ఎంట్రన్స్ అండి. దాంట్లో నుంచి మనం లోపలికి వస్తాము. లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వస్తాము. మనం బయటికి వెళ్ళిపోవాలంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాము. దానికి ఎదురుగానే ఇదిగో ఈ ఫిరంగి పెట్టారు. దీని మీద ఇది ఏ ఇయర్దో అదిగో అక్కడ రాసి ఉంది చూడండి. మెయిన్ గేట్కి ఎదురుగా పెట్టారు. తర్వాత దీంట్లో వచ్చేసి మనకి చూడండి చూసినంత కోట కనిపిస్తూనే ఉంటుంది. మనము ఇక్కడ ఇది వచ్చేసి చూడండి, అది స్కాన్ చేసుకొని మనకి ఎవరైనా డెఫ్ వాళ్ళు ఉంటే వాళ్లకు సైన్స్ తోటి అంటే సైగలతో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఒక ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేసి అక్కడ బార్స్ పెట్టారు. దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. చూడండి కోట చూసినంత ఉంది. మేము అదంతా తిరిగేసి వచ్చాను. ఈ షార్ట్ వీడియోలో అదంతా చూపించడానికి అస్సలు వీలవ్వదండి. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. వెళ్ళేటప్పుడు నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళండి, లేదంటే వాకింగ్ షూ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి, లేదంటే కాళ్ళు కంపల్సరీగా పెయిన్ వచ్చేస్తుంది. ఈ కట్టడం ఇదంతా చూస్తే చాలా వండర్ఫుల్గా చాలా బాగుందండి. ఇక్కడ మనకు గైడ్ కూడా ఉంటారు. మనం వాళ్ళని అప్రోచ్ అవుతే దీని గురించి ప్రతిదీ వివరిస్తారు. ఎక్కడ రాజు ఉండేవాళ్ళు, వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఏంటి, తర్వాత వాళ్ళ ఆ పైన కొండపైన ఏమున్నాయి, ఆ గుర్రాలను ఇక్కడ పెట్టేవాళ్ళు, సైన్యం ఎక్కుండేవాళ్ళు, మొత్తం అన్నీ చూపిస్తారు. వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది చూస్తుంటే మాత్రం చాలా వండర్ఫుల్గా చాలా మంచి అనుభూతి, చాలా హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుందండి. గోల్కొండ అంటే ఏముందిలే అనుకొని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇప్పుడున్న కాలాన్ని బట్టి వండర్లా అలా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. కానీ ఇలాంటి కట్టడాలు చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా, అసలు అప్పట్లోనే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఎంత ఆర్కిటెక్చర్ యూస్ చేసి వీటిని కన్స్ట్రక్ట్ చేశారా అని థింక్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూసినంత కోట కనిపిస్తూనే ఉందండి, అంత పెద్దది. మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాము. ఇది మెయిన్ గేట్ అండి. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి ఇది ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోయేది. ఇది షార్ట్ వీడియోలో ఇదంతా చూపించడం అస్సలు కుదరదు. కాబట్టి మీకు వీలున్నప్పుడు ఒక్కసారైనా ఈ గోల్కొండ ఫోర్ట్ని మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని కానీ పిల్లల్ని కానీ తీసుకెళ్ళి ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.